టీఎస్ దోస్ స్పెషల్ ఫేజ్లో ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో ఎవరికైతే సీట్ వచ్చి ఇప్పుడు ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కాలేజ్కి వెళ్ళకుండా ఎవరైతే ఉన్నారో మీకు గుడ్ న్యూస్ అండి. మీకు డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వలేరు, జస్ట్ వెబ్ నోట్లో ఇచ్చారు. అంటే ఇంకా వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేరు, ఈ రోజన్నా రేపు చేస్తారు. సో మనకు లాస్ట్ డేట్ అసలైతే ఈ రోజే. కానీ ఎవరైతే మంచి కాలేజీలో సీట్ వచ్చి వెళ్ళకుండా ఆగిపోయిన వాళ్ళు, ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూ వాళ్ళు, సో ఎవరైతే స్పెషల్ ఫేజ్లో సీట్ వచ్చి ఇప్పుడు ఇంకా వెళ్దాం అనుకునే వాళ్ళు లాస్ట్ డేట్ వచ్చేసి 13th August అండి. సో ఇంకా 4 days ఇంక్రీజ్ చేశారు. సో దట్ ఎవరికైతే కాలేజ్ లైక్ డిగ్రీ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇంకా 4 days టైం ఇచ్చారు. కాబట్టి మీకు స్పెషల్ ఫేజ్లోనే ఎవరైతే ఓన్లీ స్పెషల్ ఫేజ్లో మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చి ఇంకా వెళ్ళకపోతే 13th వరకు టైం ఉంది. సో మీరు ఎప్పుడైనా మీ కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ టీసీ ఇచ్చేసి మీరు లైక్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసి మీరు కాలేజీలో సీట్ బుక్ చేసుకోవాలి. అండ్ ఇది మనకు అప్డేట్ అండి. అండ్ ఎవరైతే టీసీ ఇష్యూస్ వల్ల వేరే కాలేజ్కి పోదాం అనుకునే వాళ్ళు కానీ ఎవరైతే మనీ డిమాండ్ చేస్తున్నారో మీరు టీఎస్ దోస్త్కి కాల్ చేయాలి. కాల్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీరు మీ టీసీస్ తీసుకొని వేరే కాలేజెస్ కన్నా వెళ్ళొచ్చు. లైక్ అక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ అన్న ఉంటాయి, లేదంటే ఇంకా ఏదైనా ఫేజ్ అన్న ఉంటుంది. సో మెయిన్గా ఇప్పటి వరకు జస్ట్ ఒకటే అప్డేట్, దీనికి స్పెషల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే మనకు స్పెషల్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటుందా, స్పాట్ అడ్మిషన్ ఉంటుందా ఇంకా లేదు. సో 13th తర్వాత మనకు అవన్నీ అప్డేట్స్ వస్తాయి. సో స్టూడెంట్స్ మీరు లైక్ ఏం టెన్షన్ పడకండి. ఇది కాకపోతే ఇంకొక చాయిస్ కూడా ఉంటుంది, లైక్ ఓపెన్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. సో ఓపెన్ డిగ్రీ గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఫస్ట్ అయితే ఓన్లీ ఒకటే అప్డేట్, మనకు లైక్ సెల్ఫ్ రిపోర్టింగ్ 13th వరకు టైం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైతే కాలేజ్కి వెళ్ళలేరో మీరు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ టీసీ ఇచ్చేసేయండి. అండ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటుందా ఉండదా ఇప్పటివరకు అయితే అప్డేట్ లేదు. కాకపోతే మీరు హెల్ప్ డెస్క్కి కానీ ఎక్కువ మంది కాల్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఫేజ్ పెట్టవచ్చు. సో మీరు అందరూ ఎవరికైతే మీకు కాలేజ్ రాలేదో అండ్ మంచి కోర్స్ రాలేదో మీరు ఎక్కువ కాల్స్ చేయాలి. కాల్ చేసి మాకు ఇంకొక ఇంట్రా కాలేజ్ ఫేజ్ పెట్టాలి అని మీరు డిమాండ్ చేస్తే వాళ్ళు పక్కా పెడతారు. ఎందుకంటే మీకోసమే వాళ్ళు ఉన్నది కాబట్టి మీరు ఎక్కువ మంది మెయిల్స్ కానీ కాల్స్ చేయాలి. సో హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. ఒక 1000 members, ఒక 500 members మీరు చేస్తే కంపల్సరీగా మళ్ళీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ పెడతారు. అంటే మీరు మీ కాలేజ్లోనే వేరే కోర్సెస్ చేంజ్ చేసుకోవచ్చు, చాలా సీట్స్ మిగులుతాయి. సో అది దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా పెట్టవచ్చు. అంటే ఇప్పటిదాకా ఎన్నైతే సీట్స్ మిగిలినాయో ఇప్పటివరకు ఎవరికైతే సీట్స్ రాలేవో లేదా స్పాట్ అడ్మిషన్లో కూడా మీరు ఇప్పుడున్న సీట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ స్పాట్ అడ్మిషన్కి పోవచ్చు. కాకపోతే అక్కడ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్కాలర్షిప్స్ రావు. కాలేజీలో ఎంత ఫీజు ఉందో అంత పే చేయాలి. కాకపోతే మీకు నచ్చిన కాలేజ్ రావచ్చు, అప్పుడు కూడా సీట్స్ ఉంటేనే. సో ఇవన్నీ ఉంటాయండి. సో మెయిన్గా మీరు కాల్స్ చేయండి. కాల్స్ చేస్తే ఇంట్రా కాలేజ్ ఫేజ్ అన్న పెట్టొచ్చు, లేదా ఇంకొక ఎక్స్ట్రా ఫేజ్ అన్న పెట్టొచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ అన్న పెట్టొచ్చు. సో ఆ అప్డేట్స్ అన్ని ఎప్పుడు రావచ్చు అంటే 13th తర్వాతనే వస్తాయి. ఎందుకంటే 13th వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషనే ఉంటుంది కాబట్టి 13th లోపు అయితే ఎలాంటి అప్డేట్ రాదు. 13th వరకు మీరు కాల్స్ చేస్తూనే ఉంటే మీకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ అన్న రావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ అన్న రావచ్చు, లేదంటే స్పెషల్ ఫేజ్ ఇంకేమన్నా పెట్టొచ్చు. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ఏ అప్డేట్ అయినా ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీరు టీఎస్ దోస్కి సంబంధించిన హెల్ప్ డెస్క్కి మాత్రమే కాల్ చేయాలి. ప్రీవియస్ వీడియోస్లో ఎవరికి కాల్ చేయాలి, హెల్ప్ డెస్క్ నంబర్స్ కానీ అన్నీ చేశాను. సో అవి చూడండి. అండ్ ఫాస్ట్ అప్డేట్స్ రావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టీఎస్ దోస్కి సంబంధించిన ఇలాంటి అప్డేట్స్, ఫాస్ట్ అప్డేట్స్ అందులో కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్కి సంబంధించిన మీకు 10th ఇంటర్మీడియట్ జాబ్ అప్డేట్స్ కానీ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫాస్ట్గా వీడియోస్ రూపంలో మీకు యూట్యూబ్లో కనిపిస్తాయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు ఇప్పుడే కాల్స్ కానీ మెసేజెస్ మీరు టీఎస్ దోస్కి చేస్తే మిగిలిన సీట్స్కి మళ్ళీ ఇంట్రా కాలేజ్ ఫేస్ పెడితే మీకు బాగుంటుంది. లేదంటే స్పాట్ అడ్మిషన్స్ పెడితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో మీ పేరెంట్స్తో కానీ మీరు కాల్స్ ఎక్కువ చేస్తే ఎక్కువ సీట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక ఫేజ్ పెడతారు, అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. స్పాట్ అడ్మిషన్స్ పెడితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అంటే ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీలో జాయిన్ అయిపోవాలి. సో మీ పేరెంట్స్తో కూడా కాల్ చేపించి మంచి డెసిషన్ తీసుకోండి. ఒకటే టీఎస్ దోస్ హెల్ప్ డెస్క్కి కాల్స్ చేస్తూనే ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ మళ్ళీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఎక్కువ స్టూడెంట్స్ కాల్స్ చేస్తే వాళ్ళన్నీ కన్సిడర్ చేసి మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే వీడియో రూపంలో కానీ మెసేజెస్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.